ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అనంతపురం డిస్టిక్లో ఉన్న మురళీ నాయక్ ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియల విషయంలో కానీ మరి తల్లిదండ్రులు రోధిస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు, వారు దుఃఖిస్తున్నారు. మరి ఆ కుటుంబానికి దేవుడు అండగా ఉండి వారిని ముందుకు నడిపించాలని ఈ దినము మేము ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు దేవుణ్ణి తన పాదాలు పట్టుకొని అడుగుచున్నాం. ఇవన్నీ కూడా ప్రభు సహాయం చేస్తాడు. అయితే మురళీ నాయక్ చిన్న వయసులోనే దేశం కొరకు ఎంతో పోరాటం చేసినట్లుగా మనం చూస్తున్నాం. చాలా సంతోషం. దేశములో ఇలాంటి వారు ఎందరో తయారైపోవాలి. దేశం కొరకు ఎవరు వంతు పని వారు చేయాలి. యుద్ధములో పోరాటం చేసేవారు కావచ్చు, దేశం కొరకు ప్రార్థించేవారు కావచ్చు, ప్రతి పనికి కూడా పూనుకొని దేశంలో ప్రతి మనిషి కూడా దేశం కొరకు కష్టపడాలి. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ కలిగిన ఒక యవనస్తుడు దేశం కొరకు చనిపోయాడు. చాలా సంతోషం ఉంది. అయితే కొంచెం తల్లిదండ్రులను బట్టి కూడా బాధగా ఉంది. కాబట్టి ప్రతి చర్చిలో ప్రతి సేవకుడు ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన కొరకు, కుటుంబం కొరకు, ఆత్మశాంతి కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్స్, చర్చిలన్నీ కూడా ఆయన కొరకు మనం మొరపెట్టాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. జై భారత్, జై భారత్. ఇది మన దేశం. ఆమేన్.